టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు మేడం. సార్ రెస్పాండ్ అవుతున్నారు. నేను డాక్టర్ గారికి ఇంటిమేట్ చేస్తాను. అలాగే సిస్టర్. వాసు బావగారు. సిస్టర్, సార్కి ఎలా ఉంది? బాగానే ఉన్నారు. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. సిస్టర్, ఇప్పుడు ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం లేదు. మీరు వెళ్ళి చూడండి. ఎక్కడికి? లోపలికి వెళ్ళి సార్ని చూద్దాం. వద్దని చెప్పాను కదా. నువ్వు వెళ్తే మళ్ళీ అనవసరమైన గొడవలు వస్తాయి. సార్కి నయమైపోయింది కదా, ఇప్పుడు కూడా వెళ్ళకూడదా? నయమై ఉండొచ్చు, కానీ దీనికి కారణం నువ్వే అని వాళ్ళు నమ్ముతున్నారు కదా. ఇప్పుడు నిన్ను చూస్తే మళ్ళీ జరిగింది గుర్తు తెచ్చుకొని గొడవ పడతారు. ఆ గొడవకి సార్ డిస్టర్బ్ అవుతారు. అందుకని అందరి కోపాలు తగ్గే వరకు మనం కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఒక్కసారైనా సార్ని చూడాలి, లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు. సరే, అయితే వాళ్ళకి కనపడకుండా చూద్దాం. రా. వాసు, ఎంత భయపెట్టావురా. నువ్వు కళ్ళు తెరిచే వరకు అందరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నావురా. నీ కూతురైతే అసలు ఎంత విలువెల్లాడిపోయిందో. ఆ దేవుడు కరుణించాడురా, నిన్ను మాకు దక్కేలా చేశాడు. అసలు ఇదంతా జరగడానికి కారణం శేషం, ఇప్పుడే కోరుకుంటున్నారు కదా, ఏమి మాట్లాడద్దు. అప్పుడు ఏడుపు రాలేదు కానీ ఇప్పుడు ఏడుపు వస్తుంది. నాన్నకేమీ కాలేదు కదా, మళ్ళీ రాదు ఈ ఇంట్లోనే తగలడిపోతుంది. అలా కొయ్యబారిపోయి చూస్తావేంటే? నాన్నకేమైందోనని ఇప్పటి వరకు తెగ ఏడ్చావు కదమ్మా. ఏమీ కాలేదే. ఇదిగో మీ నాన్న కళ్ళు తెరిచారు చూడు. నాన్నా, నాన్నా. బావగారు, రాధా, హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సత్య. ఏంటి పొద్దునే ఫోన్ చేశావు? నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే అర్ధరాత్రి కాల్ చేసి మీకు గుడ్ న్యూస్ చెప్పేదాన్ని, బట్ జస్ట్ మిస్ అయింది. ఏం జరిగింది? మా నాన్న, అదే వాసుదేవ్, రాత్రి పోవాల్సింది కానీ బ్రతికిపోయాడు. అవునా? ఎలా? రాధని ఇంట్లో నుంచి బయటకు పంపించటానికి ఉన్న ఏ ఒక్క అవకాశం దొరికినా నేను వదులుకోవట్లేదు మేడం. ఆ ప్రయత్నంలో భాగంగానే మా నాన్న మెట్ల మీద నుంచి పడిపోతే డాక్టర్ రాసిచ్చిన మందుల్ని ఆ రాధ తెచ్చింది. కానీ అదే మందుల ప్లేస్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు నేను పెట్టాను. అవి వేసుకుని నాన్నకేమన్నా అయితే రాధని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారన్నది నా ప్లాన్. మరేమైంది? ఆ టాబ్లెట్స్ వేసుకోలేదా? వేసుకున్నారు. రాధే తన చేత్తో ఇచ్చింది. తెల్లారేసరికి ఉలుకు లేదు, పలుకు లేదు. పోయారనుకున్నా, కానీ బ్రతికిపోయాడు. పోయుండాల్సింది. ఎన్నాళ్ళు భర్త తోడు లేక నేను అనుభవిస్తున్న బాధ ఏంటో వాసుదేవ్ పోయుంటే దేవకికి అర్థమై ఉండేది. రాధని ఇంట్లో నుంచి బయటికి పంపించకపోయినా అమ్మకి మాత్రం దూరం చేయగలిగాను మేడం. చూసుకుంటాను అని నువ్వు చేసేదిదా? నా పసుపు కుంకుమల్ని దూరం చేయాలనుకున్నావా? నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే అని నీకు అవకాశం ఇస్తే మందుకి బదులు విషాన్ని ఇస్తావా? అమ్మ రాధ చెంప పగలగొట్టడం మీరు చూసుండాల్సింది మేడం. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. నాకు కావాల్సింది రాధ దెబ్బలు తినడం కాదు సత్య.
రాధ ఆ ఇంట్లో ఉండకూడదు. ఈ ప్రయత్నాలన్నీ అందుకోసమే కదా మేడం. ఆల్రెడీ అమ్మని రాధకి దూరం చేశాను కదా. ఆ దూరం సరిపోదు సత్య. ఇలాగే మొన్న ప్రొవిజన్ బడ్జెట్ ఫైల్ విషయంలో రాధ నిరికించి బయటికి పంపించాలనుకున్నాం. కానీ ఏమైంది? రాధ తన తప్పు లేదని ప్రూవ్ చేసుకుంది. దేవకి నాకు వార్నింగ్ ఇచ్చింది. అది బడ్జెట్ ఫైల్కి సంబంధించిన మ్యాటర్ మేడం. ఇది పసుపు కుంకాలకి సంబంధించిన మ్యాటర్. అవి దూరం అయ్యాయనే కదా మీరు ఎన్నేళ్లుగా దేవకి మీద పగతో రగిలిపోతున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ దేవకికి కూడా రాధ మీద అంతే కోపం ఉంది. అస్సలు క్షమించదు. క్షమించకపోతే ఇంట్లోంచి బయటికి పంపించాలి కదా. ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉంచుకుంది? రాధ మీద కోపం వచ్చుండొచ్చు, కానీ ఇంకా ఇష్టం పోలేదు. లేదు మేడం, ఇష్టం ఉంటే ఎందుకు కొడుతుంది? ఇంట్లో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కోపం వచ్చి ఒక దెబ్బ కొడతాం. అంత మాత్రాన ఇష్టం పోయినట్టు కాదు కదా. రాధ ఎక్స్పైరీ టాబ్లెట్స్ చూసుకోకుండా ఇచ్చిందన్న కోపం మాత్రమే దేవకికుంది. రాధ కావాలని చేసిందని అనుకోవట్లేదు. అందుకే ఇంకా ఇంట్లో ఉంచుకుంది. ఆ కోపం పోయిందనుకో, మళ్ళీ ఇద్దరూ ఒక్కటైపోతారు. నో, అలా జరగడానికి వీల్లేదు. దీన్నిక్కడితో వదిలేస్తే అలాగే జరుగుతుంది. రాధ మళ్ళీ దేవకికి దగ్గర కావటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ప్రతి ప్రయత్నానికి నువ్వు అడ్డుపడాలి. రాధతో మాట్లాడాలన్నా తన మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా చేయాలి. ఇప్పుడు వచ్చిన గ్యాప్ని అదే శాశ్వతం అన్నట్టు చేయాలి. లేదంటే మళ్ళీ దగ్గరైపోతారు. అది మాత్రం జరగదు మేడం. చెప్పారు కదా, రాధ ఇంట్లో నుంచి బయటకు పోయే వరకు అదే పనిలో ఉంటాను మేడం. అమ్మకి రాధ దూరం కావాలంటే నేనింకా దగ్గర కావాలి. రాధకి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు. చిన్న చిన్న విషయాల్లోనే నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను మీ అందరికీ తెలుసు. అమ్మా, అన్నం తిను. నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలిగా లేకపోవడం ఏంటి? రాత్రి నుంచి నువ్వేం తినలేదు కదా. తర్వాత తింటానులే, తీసుకెళ్ళు. నాకిప్పుడేం తినాలని లేదు. తినాలని లేకపోవడం ఏంటమ్మా? ఇప్పుడు నాన్నకి బాగానే ఉంది కదా, స్ప్రోలో కూడా వచ్చారు. ఇంకెందుకు టెన్షన్? ఏంటే? చూడ్డానమ్మా, అమ్మ అన్నం తినమంటుంటే తినడం లేదు. రాత్రి నుంచి ఏమీ తినకుండా ఇలాగే కూర్చునుంది. అవును, ఎందుకు తినడం లేదు? పస్తులుండి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? దేవుడి దేవల్ల పెద్ద ఆపద నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, తినమ్మా. కారణం అది కాదత్తయ్యా. మరి నా కొడుకు గురించి కాక మరింక దేని గురించి ఆలోచిస్తున్నావు? లేదు, మనసులో ఏదో తెలియని డిస్టర్బెన్స్, ఏదో దిగులు, వేదన. రాత్రంతా నిద్ర పట్టలేదు. అసలు ఆకలే తెలియడం లేదత్తయ్యా. ఇంకా తినాలనేమనిపిస్తుంది.
నాన్న కోసం కాదంటోంది. మరి ఈ డిస్టర్బెన్స్ అంతా ఎవరి కోసం? రాధ మీద కోపం వచ్చుండొచ్చు, కానీ ఇంకా ఇష్టం పోలేదు. రాధ కావాలని చేసిందని అనుకోవట్లేదు, అందుకే ఇంకా ఇంట్లో ఉంచుకుంది. ఆ కోపం పోయిందనుకో, మళ్ళీ ఇద్దరూ ఒక్కటైపోతారు. భ్రమరాంబ చెప్పింది నిజమే. అమ్మ రాధ గురించే ఆలోచిస్తోంది. తన మీద కోపంగా ఉన్నా తనని దూరంగా ఉంచడాన్ని తట్టుకోలేకపోతోంది. ఇలా అయితే కష్టమే. అసలు రాధ గురించి ఆలోచనే రాకుండా చెయ్యాలి. అమ్మా, నాన్నకి ఇలా జరగడం వల్లే నువ్వు డిస్టర్బ్ అయ్యావు, అంతే. వేరే కారణం ఏమీ లేదు. కొంచెం అన్నం తిని రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. మీ బాధకి కారణం ఏంటో నాకు తెలుస్తుంది మేడం, కానీ మీ దగ్గరికి వచ్చి ఓదార్చలేని పరిస్థితి నాది. ఇప్పుడు నేనే వచ్చి అన్నం తినమని చెప్పినా నా మీద కోపంతో తినరు. కానీ మీరు ఆకలితో ఉండకూడదు. ఏదో ఒకటి చేసి మీతో అన్నం తినిపించాలి. దేవకి, ఆకలిగా లేకపోయినా వేళకింత తినాలి. తిను. తినమ్మా. ఏంటి గాయత్రి గారు, అన్నం ఎవరికి తీసుకొచ్చారు? మేడం గారికా? ఇందాక నేనే తీసుకొచ్చి పెడదామనుకున్నాను, కానీ మేడం నా మీద కోపంగా ఉన్నారు కదా, నేను తెస్తే తినరని తీసుకురాలేదు. నీ చేత్తో మంచినీళ్ళు కూడా తాక్కూడదే. ఇక అన్నం తినడం కూడానా? నేను అదే చెప్తున్నాను బామ్మగారు, అందుకని తీసుకురాలేదు. లేకపోతే మేడం గారు రాత్రి నుంచి ఏమీ తినలేదని తెలుసు కూడా ఊరుకుంటానా? బలవంతంగానైనా 4 ముద్దలు తినిపించుండేదాన్ని కదా. ఎలా కలుపుకుపోవాలని చూస్తుందో చూడు. భ్రమరాంబ చెప్పినట్టు దీన్ని వదిలితే కష్టమే. పోనీలే, మీరైనా అన్నం తీసుకొచ్చారు, చూస్తారేంటి? ఇవ్వండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అలా అంటారు కానీ మేడం ఆకలికి ఉండలేరు, నాకు తెలుసు కదా. ఇటువంటి నువ్వేం చెప్పక్కర్లేదు. మా అమ్మకి నేనే తినిపిస్తాను. అమ్మా, తినమ్మా. ఏంటి గాయత్రి గారు, మీరు తీసుకొచ్చిన మేడం గారు తినటం లేదు? నా మీద కోపం అనుకున్నా, సొంత కూతురు మీద కూడానా? నా మనవరాల మీద ఎందుకే కోపం? ఇదేమన్నా నీలాగా చెడిపోయిన మందులు ఇచ్చిందా? అయినా నా మనవరాలు తీసుకొస్తే నా కోడలు ఎందుకు తినదు? నువ్వు చేసిన పనికి మనసు పాడైపోయి ఆకలి చచ్చిపోయింది, అంతే. దేవకి, ఇప్పుడు నువ్వు అన్నం తినాలి. లేకపోతే కూతురు అనుకుని అర్హత లేని వాళ్ళ మీద ప్రేమ చూపించావే, వాళ్ళకి నీ కూతురికి తేడా లేకుండా పోతుంది. తినమ్మా. తినమ్మా. నా కూతురు తెచ్చిన అన్నం నేనెందుకు తిన్ను? అమ్మా అమ్మా, మంచినీళ్ళు తాగు. మీరు ఎప్పుడు ఎలా చెప్తే వింటారో నాకు తెలుసు మేడం. మీ కోపం తగ్గే వరకు నేను ఇలాగే మేనేజ్ చేయాలి. ఏంటే ఇంకా అలా బొమ్మలా నిలబడి చూస్తున్నావు? ఇది నా కోడలికి కూతురు మీదున్న ప్రేమ. ఇప్పటికైనా నీ అర్హత ఏంటో, ఎంతలో ఉండాలో తెలుసుకునుండు. వెళ్ళు. మనోహర్, మనోహర్, ఆగు రాధా, ఏమైంది ఏమైంది? ఆగు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నావని తెలుస్తుంది, అదెందుకో ముందు చెప్పు.
పౌర్ణమిలో చందమామలా వెలిగిపోతుంది నీ మొహం. సరే, ఇప్పుడు చెప్పు, నువ్వెంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? సంతోషం కాదు మనోహర్, నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుంది. మేడం మాట్లాడారా? మాట్లాడలేదు. కానీ ఏంటి గాయత్రి గారు, మీరు తీసుకొచ్చిన మేడం గారు తినటం లేదు? నా మీద కోపం అనుకున్నా, సొంత కూతురు మీద కూడానా? సార్ కలా జరిగినప్పటి నుంచి గత 24 గంటలుగా మేడం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అలాంటిది నా గడిసరితనం ఉపయోగించి మేడం చేత భోజనం చేసేలా చేశాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ కోలుకున్నారు, మేడం ఆకలి తీరింది. నాకింతకన్నా ఏం కావాలి మనోహర్? గత 24 గంటలుగా నీ మొహం చూడలేకపోయాను రాధా. నిన్ను అసలు ఓదార్చడం కూడా నా వల్ల కాలేదు. నువ్విప్పుడు హ్యాపీగా ఉన్నావంటే నేను కూడా హ్యాపీనే. కానీ నీది ఎంత గొప్ప మనసు రాధా. నువ్వు కావాలని చేయకపోయినా నిన్ను దోషం చూసినట్టు చూశారు. మేడం నిన్ను కొట్టారు, నానా మాటలు అన్నారు. కానీ నువ్వు మాత్రం ఆవిడ ఆకలి తెలుసుకొని ఒక అమ్మలాగా ఆకలి తీర్చి ఆనందపడుతున్నావు. ఇంత గొప్ప మనసు ఎవరికుంటుంది? నువ్వు హ్యాపీగా ఉండటమే కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచాలని చూస్తావు. అమ్మ మనసంటే మేడంది మనోహర్. ఆవిడ మనల్ని ఆదరించిన విధానమే దానికి సాక్ష్యం. ఇక నన్ను కొట్టడం గురించి అంటావా? సార్కి ఏమైనా జరుగుతుందేమో అన్న భయం తప్ప మేడం నన్ను కొట్టారన్న బాధ నాకెప్పుడూ లేదు. అదృష్టం బాగుండి సార్కి ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మేడం గారికి జరిగే నష్టాన్ని మనం ఎవరమైనా పూడ్చగలుగుండేవాళ్ళమా? అందుకే ఆవిడలా రియాక్ట్ అయినందుకు నాకు బాధగా లేదు. ఇలా ఆలోచించడం కూడా నీ గొప్ప మనసుకి నిదర్శనం రాదా. ఈరోజు కాకపోయినా రేపైనా మేడంకి నీ మీద కోపం పోతుంది. నీ మంచి మనసుని అర్థం చేసుకుంటుంది. నువ్వు కూడా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు మనోహర్. ఏమన్నా? అదే, నీ చేతిలోని పేపర్స్ కింద పడేలా చేశాను. అయినా నన్ను నా సంతోషాన్ని అర్థం చేసుకుని నన్నేమనలేదు, కోపం కూడా తెచ్చుకోలేదు అని అన్నాను. బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా. హే నువ్వు నా సొంతం, నచ్చావే మరింత. నీ మౌన రాగాలే నాతో ఏమన్నా, ఇష్టంగా వింటున్నా, పరవశమవుతున్నా. ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా, నా దారి మారిందే నీ దయవలనా. నీ సంతోషంలో భాగం కావాలని కోరుకునేవాడిని రాధా. అలాంటిది నీ మీద కోపం తెచ్చుకోగలనా? బుజ్జి బంగారం ప్రేమగా ఇదంతా. నువ్వు నా సొంతం, నచ్చావే మరింత. ఏయ్ హలో, ఏంటి నన్నే చూస్తే ఏదో ఆలోచిస్తున్నావు? నీ లైఫ్లో ఎప్పుడు పాలు పంచుకుందామా అని. ఏంటి? అదేం లేదు. సారీ. నిజంగా సారీ నేనే చెప్పాలి. ఎందుకంటే నా వల్లే కదా ఇవన్నీ కింద పడ్డాయి. మేడం చేత భోజనం తినిపించానన్న సంతోషంలో ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. అవును, ఈ సంతోషంలో ఇంకోటి కూడా మర్చిపోయినట్టున్నావు రాధా. ఇద్దరు ఒకేసారి తలలు కొట్టుకున్నప్పుడు కొమ్ములు వస్తాయని మీ లేడీస్ ఎక్కువగా నమ్ముతారు కదా, నీకా నమ్మకం లేదా? మరి నీకు తెలీదా నమ్మకం? నేను నమ్మే వాటిని నమ్ముతాను, అన్నింటినీ నమ్మను.
చాలా అందంగా ఉన్నావు. మరి కొమ్ములతో బాగోవేమో, ఒకసారి ఆలోచించుకో. నువ్వు చెప్పేది నిజమే మనోహర్. మరిప్పుడు ఏం చేయాలి? ఏముంది, మళ్ళీ తలలు తగిలించుకుంటే వచ్చే కొమ్ములు పోతాయి. ఇవన్నీ నువ్వు నమ్ముతావా? నీకు చెప్పాలనిపించింది చెప్తున్నా. సరే, మరొకసారి తలడి తగిలించుకోవాలి, అంతే కదా? హ్మ్. ఎంతసేపు ఇలా ఆలోచిస్తూ ఉంటావు? నువ్విక్కడ బాధపడుతూ ఉంటే అక్కడ ఆవిడ మనసు మారిపోతుందా? దేనికైనా కొంత టైం పడుతుంది. ముందు భోంచేద్దాన్రా. నాకు ఆకలిగా లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను. వాళ్ళేదో అన్నారని మనసు బాగోలేదు, ఆ పార్ట్ బాధపడితే సరిపోతుంది. పొట్టనెందుకు బాధ పెట్టడం? అదేమన్నా న్యాయమా? రా భోంచేద్దాం. వదిలు. అసలేంటి నువ్వు? ఊరుకుంటున్నాను కదా అని చనువు తీసుకొని ఊరికూరికే చేతులు పట్టుకుంటున్నావు. అయినా నువ్వేమైనా నా తాళి కట్టిన మొగుడు అనుకుంటున్నావా? జస్ట్ అగ్రిమెంట్ అంతే, అది మర్చిపోదు. మూన్ లైట్ డిన్నర్. మన మూడ్ బాలేనప్పుడు మూన్ లైట్ డిన్నర్ చేస్తే మూడ్ సెట్ అవుతుందని. మనసు బాగోలేనప్పుడు మూన్ లైట్ లో కాదు, మూన్ మీద డిన్నర్ చేసిన సెట్ అవ్వదు. కూర్చో, చెప్తాను, కూర్చో. ఇదిగో. వెన్నెలా వెన్నెలా